హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. సర్వాంతర్యామి అయిన ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలా శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఎత్తైన నల్లమల పర్వత శ్రేణులలో స్వయంభూగా వెలిసిన క్షేత్రం, నిత్యం స్వామివారికి అభిషేకిస్తున్న గంగమ్మ, ఔషధ గుణాలు కలిగిన తీర్థాలు, ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఆలయమే ఉమామహేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో, ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం శ్రీశైలానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. మన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్లో కొలువై ఉంది. ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే. తెలంగాణ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గమధ్యంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారిగా కొలువై ఉన్నారు. ఎత్తైన పర్వతాల మధ్య గృహలో తుమ్మెద మామిడి చెట్టు కింద స్వామివారు స్వయంభూగా వెలిశారు. ప్రకృతి అందాలతో, ఎత్తైన పర్వతాలతో, పర్వతాల నుంచి జాలువారే నీటి ధారలతో, ఎటు చూసినా అబ్బురపరిచే అందాలతో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. కొండపై నుంచి జాలువారే గంగమ్మ గర్భగుడిలో ఉన్న స్వామివారికి నిత్యం జలంతో అభిషేకిస్తూనే ఉంటుంది. 365 రోజులు ఈ జలధార వస్తూనే ఉంటుంది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు, చోళ రాజులు అభివృద్ధి చేశారు. ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఈ ఆలయం. శ్రీశైలం వెళ్ళేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీశైలానికి 4 దిక్కులు 4 ద్వారాలు ఉన్నాయని శ్రీశైల పురాణం చెబుతోంది. ఒకటి ఉత్తర ద్వారం, అదే ఈ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం. రెండవది దక్షిణ ద్వారం, ఇది కడపలోని సిద్ధవటం. మూడవ ద్వారం త్రిపురాంతకం. శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తులకు త్రిపురాంతకం తెలిసే ఉంటుంది. నాలుగవది పశ్చిమ ద్వారం. 18 శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రమే ఈ పశ్చిమ ద్వారం. శ్రీశైలం ఉత్తరముఖ ద్వారంగా, రెండవ శ్రీశైలంగా బాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసిందట. అందుకే ఇక్కడ ఉమాసహిత పరమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు స్వామివారు. అదేవిధంగా ఎందరో మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు ఆ పరమశివుని కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరమని స్కంద పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎందరో మునులు తపస్సు చేసేవారు. కాకతీయుల కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. 14వ శతాబ్దంలో మాదానాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఏటా జనవరి 15 నుంచి ఈ క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కొండ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉంది. అప్పట్లో యోగులు, మునులు ఈ స్వరంగ మార్గం గుండా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించేవారట. ఈ కొండ మొత్తం అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని ప్రక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం రుద్రధార, గౌరీధార, భస్మధార, పాతాళగంగ 5 ధారలు ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తీర్థాన్ని సేవించిన వారు సమస్త పాపములను తొలగి స్వామివారి కృపకు పాత్రులవుతారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడే ఉండిపోవాలి అన్నంత ఆహ్లాదకరంగా ఈ ఆలయం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి శ్రీశైలం డ్యామ్ దాటుకుని తెలంగాణ వెళ్ళే మార్గంలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకునేవారు గూగుల్ మ్యాప్లో ఉమామహేశ్వరం అచ్చంపేట అని టైప్ చేయండి.